ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఇండియా పర్యటనకి సంబంధించి పాయింట్ వైజ్ గా మాట్లాడుకోవాలి. కోల్కతా సాల్ట్ లేక్ అంతా కూడా సర్వనాశనమైంది ఒక గంట సేపట్లో. ఫ్యాన్స్ దెబ్బకి స్టేడియం ఆనవాళ్లు లేకుండా పోయింది. జస్ట్ ఆయన స్కెడ్యూల్ యాజ్ ఇట్ ఈస్ ప్లాన్డ్ ప్రకారమే కొనసాగుతున్న టైంలో యథావిధిగా ఆయన టైమింగ్స్ ప్రకారమే స్టాచ్యూని ఆయన ఓపెన్ చేశారు. స్టేడియంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. చేద్దామనుకున్న ఈవెంట్ కాస్త చేయలేక చేతులు ఎత్తేశారు. చివరికి సొరంగం ద్వారా మెస్సీని బయటికి పంపించాల్సిన పరిస్థితి. ఒక ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టార్ వస్తే ఇంత దరిద్రంగా ఏర్పాట్లు చేయడం ఏంటి? ఒక్కో టికెట్ 5,000 నుంచి 25,000 దాకా అమ్మారు. కానీ 5 సెకండ్లు కూడా మెస్సీని చూపించలేదు. అంత పెద్ద స్టార్ వస్తే కోల్కతాలో పరువు తీసేసింది మేనేజ్మెంట్. పోనీ తెలంగాణలో ఏమైనా బాగా చేశారా అంటే సీఎం రేవంత్ రెడ్డి షో ఆఫ్ ఎక్కువైంది అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇంటర్నేషనల్ స్టార్ వస్తే మన తెలంగాణ బ్రాండ్స్ ని ప్రమోట్ చేసుకోవాలి, ఫుట్బాల్ ని ఎంకరేజ్ చేసేలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయాలి. కానీ రేవంత్ రెడ్డి మెస్సీతో గేమ్ ఆడటం వరకే సరిపోయింది. ఫోటోలు ఆటోగ్రాఫ్స్ తోనే సరిపెట్టారు. రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ చూడటానికి రాహుల్ గాంధీ రావడం ఏంటి? ఇదే చాలా విడ్డూరంగా అనిపించింది. గ్లోబల్ సమ్మిట్ కంటే రాహుల్ గాంధీకి ప్రైవేట్ మ్యాచ్ ఎక్కువైపోయిందా? మెస్సీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వ్యక్తి టూర్ ని కరెక్ట్ గా వాడుకుంటే తెలంగాణ గురించి ఇంటర్నేషనల్ వైడ్ గా తెలిసేది. కానీ రేవంత్ రెడ్డి హైప్ ఇచ్చుకోవటం చూడాల్సి వచ్చింది. అంత పెద్ద బిల్డప్ ఇచ్చింది దీనికోసమేనా? మెస్సీతో ఫోటో దిగితే 10 లక్షల, అంతెందుకు? ఎవరి పార్వతిరెడ్డి? ఆమెపై మెయిన్ స్ట్రీమ్ మీడియా, సామాన్య జనాలు ఎందుకంత ఫైర్ అవుతున్నారు? సో ఈ వీడియోకి సంబంధించి పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. మీన్వెల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ POV ఛానల్. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కోల్కతా, హైదరాబాద్ విజిట్స్ పెద్ద దుమారం రేపుతున్నాయి ఇండియాలో. మెస్సీకి ఇంత పెద్ద ఎత్తున అభిమానులు ఇండియాలో ఉన్నారా అని చెప్పి ఒక్కసారిగా షాక్కి గురాల్సిందే. సాల్ట్ లేక్ స్టేడియంలో ఈరోజు సిచ్యువేషన్ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యంగా కనిపించింది. మెస్సీ మ్యాచ్ ఉందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాదాపు ఒక 15 రోజుల నుంచి కూడా టికెట్లు కూడా అమ్మకానికి పెడితే 5,000 నుంచి 20,000 దాకా అమ్మారు. ఒక్కసారిగా జనం ఎగబడి అక్కడ ఫ్యాన్స్ టికెట్లు కొనుక్కొని గ్రౌండ్లోకి వస్తే మ్యాచ్ ఆడకుండా మెస్సీ వెనక్కి వచ్చేసాడు. మరి ఫ్యాన్స్ ఊరుకుంటారా? రచ్చ రచ్చ చేసి పడేశారు. ఏకంగా సాల్ట్ లేక్ స్టేడియాన్ని పనికి రాకుండా చేసేశారు. వాటర్ బాటిల్స్ని, కుర్చీలని మైదానంలోకి విసిరి కొట్టి అక్కడున్న ఫ్లెక్సీలన్నీ చింపేసి మెస్సీకి వ్యతిరేకంగా, అక్కడున్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చాలామంది కుటుంబ సభ్యులతో, లేదనంటే ఫ్రెండ్స్తో, లేదనంటే ఫుట్బాల్ ప్లేయర్స్తో వచ్చి మ్యాచ్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళంతా కూడా ఆగ్రహానికి గురయ్యారు. అసలు ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది అని చెప్పి అక్కడున్న గవర్నమెంట్ కావచ్చు, మెస్సీ మ్యాచ్ కండక్ట్ చేసిన గోట్ టీం కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఒక్కసారిగా పరిస్థితి రివర్స్ అయిపోయిన సిచ్యువేషన్. కోల్కతాలో ఇన్సిడెంట్ అవడంతో హైదరాబాద్లో ఒక్కసారిగా భారీ అలర్ట్ అయిపోయింది ఇక్కడున్న తెలంగాణ గవర్నమెంట్. సో అత్యంత భారీ భద్రత నడుమ మెస్సీకి ఇండియన్ గవర్నమెంట్ హై ప్రొటెక్షన్ ఇచ్చింది. ఈ టీంని ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక సొరంగం గుండా బయటకు పంపించేశారు. ఇంకేముంది, ఆ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయారు. అక్కడున్న ఫ్లెక్సీలు, బ్యారికేడ్స్ని తన్నుకుంటూ మైదానంలోకి పరిగెత్తుకొని వెళ్ళారు. ఎవరు దొరికితే వాళ్ళ పైన వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మైదానంలో ఉన్న వస్తువులన్నీ కూడా పగలగొట్టేశారు. ఇది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. చాలా ప్లాన్డ్గా మెస్సీ స్కెడ్యూల్ అంతా కూడా ముందే ఖరారైపోయింది. ఆయన స్కెడ్యూల్ కూడా మీడియాకి రిలీజ్ అయింది. ఆయన 70 అడుగుల ఒక స్టాచ్యూని కూడా ఇనాగ్రేట్ చేశారు. బట్ అనుకోకుండా జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. మెస్సీ మైదానంలో కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉన్నాడు. ఒక ఇంటర్నేషనల్ స్టార్ ప్లేయర్ హైదరాబాద్కి వచ్చి ఫస్ట్ ఈవెంట్ కండక్ట్ చేస్తే అది ఏ స్థాయిలో ఉండాలి? బట్ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అతను చూసేందుకు బెంగాల్ రాష్ట్రంలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది, కొన్ని లక్షల మంది తరలి వచ్చారు. వాస్తవానికి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాలి, కానీ అక్కడ ఆడలేదు, ఆడటం కుదరలేదు. ఇదంతా కూడా మేనేజ్మెంట్ చేసిన తప్పుగానే స్పష్టంగా కనిపిస్తోంది. అతని ఫ్రెండ్లీ మ్యాచ్కి సంబంధించి స్కెడ్యూల్ ప్రాపర్గా చేయలేదు అనేది ఇక్కడ నిర్వాహకుల లోపంగా కనిపిస్తోంది. ఈ స్కెడ్యూల్లో కోల్కతా, హైదరాబాద్, బాంబేలో ఫ్రెండ్లీ మ్యాచెస్ ఉంటాయని చెప్పి ముందే ఆర్గనైజర్స్ చెప్పారు. ఫ్యాన్స్ కొన్ని వేల మంది ఈ టికెట్లను కొనుక్కున్నారు. చాలా మందికి టికెట్లు దొరకలేదనే నిరుత్సాహం కూడా కొందరిలో ఉంది. 45,000 హైయెస్ట్ టికెట్ అని చెప్పి తెలుసుకున్న తర్వాత చాలా మంది ఇంకా ఎక్కువైనా పెడతాం కానీ మెస్సీ మ్యాచ్ చూస్తామని చెప్పి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళే కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ టైంకి మ్యాచ్ పెట్టలేదు. ఒక ఇంటర్నేషనల్ స్టార్ ప్లేయర్ ఇండియాకు వచ్చి ఒక మ్యాచ్ కండక్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్లీగా అంటే అసలు ఎంత పకడ్బందీగా ఉండాలి, ఎన్ని ఆర్గనైజేషన్స్తో కోఆర్డినేషన్ చేసుకుని ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. బట్ ఇక్కడ సీన్ రివర్స్ అయింది.
ఇంటర్నేషనల్ స్టార్ వస్తే ఇంత దరిద్రంగా ఏర్పాట్లు చేయడం ఏంటి అని చెప్పి చాలామంది తిట్టిపోస్తున్నారు ఆ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఎవరి పరువు పోయింది? ఇండియాదే కదా. బయట దేశంలో మీడియా కూడా ఇప్పుడు ఈ వార్తను కవర్ చేయాల్సిన పరిస్థితి. మెస్సీ గతంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా ఇంత చెత్త ఏర్పాట్లు చేయలేదు అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ని కూడా ప్రస్తావిస్తుంది. మెస్సీ అంటే ప్రపంచం మొత్తం తెలిసిన ఒక బ్రాండ్, ఒక ఐకాన్. అతనికి ఆ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వ్యక్తి వస్తే బ్రాండ్ పెంచుకోవాలి. అఫ్కోర్స్ గవర్నమెంట్ లోకల్గా ఉన్న గవర్నమెంటే కాదు, దేశంలో ఉన్న గవర్నెన్స్ కూడా అక్కడ మాట వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. ఇండియన్ టెక్నాలజీ, వస్తువులు, స్పోర్ట్స్ బ్రాండ్ ఇమేజ్ని ప్రమోట్ చేసుకోవాలి కదా, అందుకే కదా ఇదంతా ప్లాన్ చేసింది. బట్ అర్ధాంతరంగా ఇలా పరువు తీస్తారా, ఇలా పరువు పోగొట్టుకుంటారా? దీనికి మమతా బెనర్జీ కూడా ఇమీడియట్గా అపాలజీస్ చెప్పింది, సారీ చెప్పింది, ఎంక్వైరీ కూడా చేస్తామని చెప్పింది. దీని వెనుక ఎవరున్నారో బయటికి తీసుకొస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది. బట్ ఇక్కడ పోయిన పరువు తిరిగి వచ్చే పరిస్థితి ఉందా? మెస్సీతో ఒకే ఒక్క ఫోటో దిగితే 10 లక్షలు వసూలు చేస్తున్నారు. ఫలక్నుమా ప్యాలెస్లో 100 మందికే ఛాన్స్ ఉంది. ఈ లక్కీ ఛాన్స్ దక్కించుకోవటానికి దాదాపు నేను ఈ వీడియో చేస్తున్న టైంకి 68 మందికి స్లాట్స్ బుకింగ్ అయిపోయాయి. ఫోటో దిగే ఛాన్స్ ఇచ్చింది ఈ గోట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కంపెనీయే. కానీ ఒక్క వ్యక్తికి 10 lakhs ఏంటి అనేది ఇక్కడ పెద్ద చర్చ. అసలు అవునా, ఇది నిజమా అని చెప్పి చాలా మంది మాట్లాడారు. బట్ అది నిజమే. బంగారంతో ఏమైనా ఫోటో ఫ్రేములు చేసి ఇస్తారా అంటే కాదు. పోనీ అలా తీసుకున్న 10 లక్షలు ప్లస్ GST అమౌంట్ ఏవైనా చారిటీస్కి ఇస్తారా అంటే అది లేదు. ఇక్కడ జనాలు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరీ 10 లక్షలు పెట్టి ఫోటో దిగడానికి వెళ్ళడం ఎందుకు? మీకంత డబ్బు ఉంటే ఏదైనా ఆర్ఫన్కి ఇచ్చి ఆదుకోవచ్చు కదా అని చెప్పి సలహాలు కూడా వస్తున్నాయి. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో మెస్సీకున్న ఇంపార్టెన్స్ అది, మెస్సీకున్న బ్రాండ్ అది అని చెప్పి ఆ ఆర్గనైజేషన్ చెప్తోంది. 5,000 పెట్టి గ్రౌండ్కి వెళ్ళి మ్యాచ్ చూడకపోతే ఏమవుతుంది? ఇప్పటికే లెక్కలేనని తొక్కిసలాటలు జరిగి కొన్ని 100 మంది అనేక చోట్ల చనిపోతున్నారు. క్రౌడ్ ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకపోతే బెటర్. అభిమానం ఉండాలి, కానీ అది పీక్స్లో ఉండకూడదు. ఈరోజు కోల్కతా ఇష్యూ చూసిన తర్వాత అదే కనిపించింది. అది మన ప్రాణాలను తీసేలాగో లేదంటే మన జేబులను ఖాళీ చేసేలాగో అభిమానం ఉండొద్దు. ఎందుకనంటే అది మన లైఫ్కే ఇబ్బంది అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇదే మెస్సీ హైదరాబాద్కి కూడా వచ్చారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఆడారు. ఏర్పాట్లు, సెక్యూరిటీ బాగానే చేశారు. ఓకే, బట్ ప్రమోషన్ లేవి. అంత పెద్ద స్టార్ హైదరాబాద్ కి రావటం చాలా అడ్వాంటేజ్. ఈ విషయంలో రేవంత్ ని అప్రిషియేట్ చేద్దాం. బట్ దాన్ని కరెక్ట్ గా వాడుకోవాలి కదా. కానీ రేవంత్ రెడ్డి మాత్రమే మనకి కెమెరాలో కనిపించాడు. రాహుల్ గాంధీ దగ్గర ఏదో క్రెడిట్ కొట్టేయడానికి తపన పడ్డట్లే కనిపించింది. రాహుల్ గాంధీ ఇలాంటి మ్యాచ్ కి వచ్చి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు? స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయమనా, ఆయన వెనక బ్యానర్ లో కట్టిన బ్రాండ్స్ ని చూడమనా? ఒక సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని ప్రమోట్ చేసినట్లు మనకైతే ఎక్కడా కనిపించట్లేదు. పైగా తన మనవడితో మెస్సీని ఆడిపించడం ఎందుకో ఆయనకే తెలియాలి. అంత సెక్యూరిటీ, బడ్జెట్, హైప్ ఇచ్చింది వీళ్ళ బిల్డప్ల కోసమేనా అని చెప్పి చూసిన వాళ్ళెవ్వరికైనా అనిపిస్తుంది. అందుకే నెటిజన్స్ ఈ స్థాయిలో ఫైర్ అవుతూ ఉన్నారు. తన మనవడిని దగ్గరుండి ఫుట్బాల్ ఆడించిన రేవంత్ రెడ్డి ఎవరో ఒక యువకుడు తన ఆటోగ్రాఫ్ ఇవ్వమని మెస్సీని అడిగితే వెనకకి నెట్టేసిన విజువల్స్ కనిపించి అందరూ షాక్ అయ్యారు. తన మనవడికి ఒక రూలు, అక్కడ ఆడుతున్న ప్లేయర్స్ కి ఒక రూలా అని చెప్పి. మెస్సీని చూడటానికి ఉప్పల్ స్టేడియంకి వచ్చిన వాళ్ళ దగ్గర 5,000 తీసుకున్నారు. మరి వాళ్ళకి మెస్సీ మ్యాచ్ ని చూపించారా అంటే లేదు. మేనేజ్మెంట్ సలహాదారుగా ఉన్న ఈ పార్వతీ రెడ్డి మరీ టూ మచ్ ఓవర్ చేసినట్లు కనిపించింది. మనకే కాదు, చాలా మంది అసలు ఎవరు ఇవ్వడానికి క్వశ్చన్ చేసుకున్నారు. ఎవరిని మెస్సీ దగ్గరికి రానివ్వకుండా ఫోటో దిగాలన్నా, షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా, చివరికి ఆటోగ్రాఫ్ తీసుకోవాలన్నా కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టినట్లు కనిపిస్తోంది. 10 లక్షలు ఒక్క ఫోటోకి వసూలు చేయడం ఏంటి? ఇదేమైనా వసూల దందానా? కాబట్టి ఇలాంటివి మానుకొని మెస్సీ టూర్ ని వాడుకుంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఇంటర్నేషనల్ స్థాయిలో పెరిగేది అని అనిపించింది. ఆ స్థాయిలో ఉన్న ఒక స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ ని హైదరాబాద్ కి రప్పించడం చాలా కష్టం. కానీ తీసుకొచ్చిన తర్వాత మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకోవడానికి ప్రతి సెకండ్ ఉపయోగించాలి. కానీ ఆటోగ్రాఫ్లు, కరచానలాలు, లేదనంటే షో ఆఫ్ చేసి రౌండ్ అప్ చేయటం స్టేడియం మొత్తం, ఇలాంటివి చేయటంతోనే విమర్శల పాలవుతోంది హైదరాబాద్ లో ఈ మెస్సీ టూర్. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను. మొన్న తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ చేసింది కదా, దానికి రాహుల్ గాంధీని ముఖ్య అతిథిగా రావాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆయన క్యాబినెట్ మంత్రులంతా వెళ్ళి ఇన్వైట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అంత టైట్ స్కెడ్యూల్లో వెళ్ళి ఇన్వైట్ చేసిన ఆ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి రాహుల్ గాంధీ రాలేదు. కానీ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అరేంజ్ చేసిన ఈ మెస్సీ మ్యాచ్ కోసం మాత్రం రాహుల్ గాంధీ ఫ్లైట్ దిగి హైదరాబాద్ చేరుకున్నారు.
గ్లోబల్ సమ్మిట్ కంటే మెస్సీ మ్యాచ్ ఎక్కువైపోయిందా అని చెప్పి రాహుల్ గాంధీకి ఆల్రెడీ చురుకలు స్టార్ట్ అయిపోయాయి. తన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ భారీ పెట్టుబడుల కోసం అరేంజ్ చేస్తే రాహుల్ గాంధీ ప్రచారం చేసుకుంటే దేశవ్యాప్తంగా కూడా చాలా మైలేజ్ వచ్చేది. బట్ అక్కడ ఆయన ఆబ్సెంట్ అయ్యారు, కానీ ఇక్కడ మెస్సీ ఆడుతున్న మ్యాచ్ కోసం ప్రజెంట్ అయ్యారు. లాభం ఏంటి అని చెప్పి ప్రశ్న కూడా వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గురించి కూడా ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ టైంలో ఈ రేసింగ్ జరిగితే దానివల్ల రూపాయి కూడా లాభం లేదు అని చెప్పి కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్ రేసింగ్కి సంబంధించి ఎన్నో అక్రమాలు జరిగాయి, దండుకున్నారు అని చెప్పి ఆరోపణలు చేశారు. బట్ ఈ మెస్సీ మ్యాచ్తో ఇప్పుడు లాభం ఉందని ప్రశ్నిస్తే, వాస్తవానికి ఇంటర్నేషనల్ ఈవెంట్లు, స్టార్లు మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా మన దేశ బ్రాండ్ అనేది పెరుగుతుంది. ఇంటర్నేషనల్ మీడియాలో మన రాష్ట్రం గురించి చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది, కానీ అవి సరిగా జరిగినప్పుడే. బట్ ఈరోజు కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల వచ్చే పేరు రాకపోగా ఖచ్చితంగా ఇంకా నెగటివ్ పబ్లిసిటీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మెస్సీ మ్యాచ్ వల్ల జరిగేది కూడా అదే. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేయడం మంచిదే, కానీ వేరే పార్టీలు చేస్తే తప్పు, మనం చేస్తే రైటు అన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడితే ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితి ఉంటుందా? కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే చాలా హై ప్రొఫైల్లో నిర్వహించి మన బ్రాండ్, మన వాల్యూ, మన ఇమేజ్ని పెంచితే రాష్ట్ర ప్రజలకి, దేశానికి కూడా చాలా మేలు జరుగుతుంది, మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఒక స్టార్ సెలబ్రిటీని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ జరగాల్సిన రీతిలో వాళ్ళకి ప్రోగ్రామ్స్ జరగక, లేదనంటే ఏవైనా నెగిటివ్ ఇష్యూస్ జరిగి ఎప్పటికీ కూడా మన దేశానికి రావాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ని గుర్తుపెట్టుకొని వచ్చే ఇంట్రెస్ట్ చూపించకపోతే ఖచ్చితంగా ఇండియా పైన ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈరోజు కోల్కతాలో జరిగిన సిచ్యువేషన్ కూడా అదే. సో ఫైనల్లీ ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ మెస్సీ ఇండియా పర్యటనకి సంబంధించి కోల్కతా, హైదరాబాద్ ఈవెంట్స్ కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్ అంశాలపైన ఈ వీడియో నేను మీకు అందించాను. మెస్సీ రావటం వల్ల యంగ్ ప్లేయర్స్లో, లేదంటే ఫుట్బాల్ ఆటగాళ్ళలో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పెంచి క్రీడాకారులను ఉత్తేజపరిచినట్టు అనిపించిందా రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం, లేదంటే ఈ ఈవెంట్ వల్ల రాష్ట్రానికి, దేశానికి మంచి జరిగింది అనుకుంటున్నారా? ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఫ్యూచర్లో కండక్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ రూపంలో తెలియజేయండి.